ఈ మూవీలో మీ ఓవరాల్ మీ క్యారెక్టర్ ఏంటండి? అంటే ఇప్పుడు అన్నీ మీ చుట్టే, సుడిగాడు అంటే ఇంకా టైటిల్ ఏంటంటే అన్ని ఒక వైలెన్స్ టైప్ క్రియేట్ చేసి వెళ్ళిపోతాడు అన్నట్టు అలా ఉంది. సుడిగా అంటే వైలెన్స్ కూడా కాదు, సుడిగాడు అంటే లక్కీ ఫెలో అండి. వాడికి ఏం చేసినా అంటే ఇప్పుడు అంటా ఉన్నాను, అంటే మీ క్యారెక్టర్ ఏంటండి దాంట్లో? జనరల్గా సుడిగాడు అంటే వర్డ్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటేనండి, కొందరు అంటా ఉండే వాడు సుడిగాడు రా, వాడు ఏ బిజినెస్లో పెడితే ఆ బిజినెస్లో ప్రాఫిట్ రా, వాడు ఏమనుకున్నా పని జరుగుతుంది, వాడు సుడిగాడు అని జనరల్గా అంటా ఉండే. సుడి తిరిగింది. సో ఈ సినిమాలో వీడు హీరోని ఫీల్ అయిపోతుంటాడు. వీడు పెద్ద హీరోని ఫీల్ అయిపోయి అందరు హీరోలు ఏం చెప్తుంటారు నేను కూడా చెప్పేస్తే అది హీరోయిజం వచ్చేస్తుందని స్టార్ట్ అవుతుంటుందండి. అండ్ వాడన్నీ అంటే ఇట్స్ అంటే మళ్ళీ వాడికి ఒక కథ ఉంటుంది, ఒక గ్రాఫ్ ఉంటుంది, వాడికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, వాడికి ఒక బామ్మ ఉంటుంది, అన్ని ఫ్యామిలీ ఉంటుంది, ఒక హీరోయిన్తో లవ్ ఉంటుంది, అన్నీ ఉంటుందండి. ఇది బేసిక్గా వాడు ఏంటంటే ఒక హీరో అవుదామని వచ్చినోడండి. వాడు దాన్ని ఎలా అంటే మిగతా హీరోలు చేసిన డైలాగ్స్ కానివ్వండి, మిగతా సినిమాలో ఉన్న అది ఇట్ విల్ బి అది సినిమాలో మాత్రం అది ఏదో వాడు కావాలని చేయడండి, క్రియేట్ చేయడు. వాడు అలా మాట్లాడుతుంటాడు. అండ్ హీరో క్యారెక్టర్ ఇస్ వెరీ జెన్యూన్. హీఈస్ ఇన్ లవ్ విత్ ద గర్ల్ అండ్ హీ వాంట్స్ టు డూ ఇట్. అండ్ దాని తర్వాత ఇంకో ప్రాబ్లం వస్తుంది, విలన్ వస్తాడు, ఆ విలన్తో ఇంకో విలన్ వస్తుంటాడు. ఇలాంటి ఇది రెగ్యులర్ ఫార్మాట్ ఆఫ్ ఫిల్మ్ అండి. బట్ ఈ సినిమాలో అదే నాకు సుడిగాడు అంటే వాడు ఏం చేసినా టైమింగ్ కుదిరిపోతుంటుందండి. వాట్ ఎవర్. ఇప్పుడు ఒక వీడెళ్ళు జనరల్గా మీరు ₹1,00,00,000 సంపాదించుకురావాలని ఎన్ని రోజులు పడుతుందండి ఛాలెంజ్ చేస్తే. ఇప్పుడు మన ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి గారికి 5 సంవత్సరాలు అడుగుతారండి, నేను ₹1,00,00,000 సంపాదించుకొస్తాను, టైం పీరియడ్ చెప్తారండి. వీడు అలా కూడా కాదండి. వీడు ఏం చేస్తారంటే మనం షియాజీ షిండే గారు కూర్చొని కాఫీ తాగుతుంటారు. అంటే నువ్వు ఎందుకు మీ అమ్మాయి అంటే మీ అమ్మాయిని ఎందుకు ఇవ్వట్లేదు నాకు చెప్పు అంటాడు. ఒక రీజన్ చెప్పంటాడు. నీకు ఆస్తి లేదు, అందం లేదు, ఇది లేదు, చదువు లేదంటాడు. నేను ఒక రీజన్ అడుగుతూ 3 ఎందుకు చెప్పావు. సరే ఆస్తి కదా ఈ ప్రాబ్లం, సరే నువ్వు కాఫీ తాగి వచ్చేటప్పుడు నేను సంపాదించుకొచ్చేస్తాను అని ఆయన కాఫీ తాగి కప్పు పెట్టేటప్పుడు నేను డబ్బులు సంపాదించుకొచ్చేస్తాను. అది లాజిక్గా ఎలా చేశాడు, మ్యాజిక్గా. సో ఇట్ అన్ని సుడ్లు వీడికి అన్ని కలిసి వస్తుంటాయండి. వీడు అసలు ఏవి చేయడు బేసిక్గా, అన్ని వీడికి టైం కలిసి వచ్చేస్తుంటాయి. అండ్ హీల్ బికమ్ అ హీరో.